ట్రీ మీడియాలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. పల్లె ఎంతో గొప్పది. చేను మన జీవితాన్ని, కడుపునిండా తిండిని ఎంతో పెడుతుంది. అదే పల్లె చేను నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7. ఈ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7కి రావడానికి ఎన్నో కళలు కన్నాడు. ఆ కళల వెనకాల ఉన్న కృషి ఏంటి, అసలు రావడానికి కారణం ఏంటి, తన అంబిషన్ బిగ్ బాస్లో రావడానిక, వీటన్నిటి గురించి క్లుప్తంగా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు దాని గురించి మొత్తం క్లుప్తంగా వివరించడానికి మన ముందు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు. ప్రీవియస్గా వాళ్ళ తమ్ములతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాము, వాళ్ళ తమ్ముతో కూడా మాట్లాడాము. ప్రీవియస్లో వీడియోలో ఉంది, చూడండి ఒకసారి. వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాక నమస్తే. నమస్తే. అమ్మ నమస్తే. నమస్తే. కాక మీ ఏం పేరే? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ. అమ్మ? నా పేరు విజయ. సత్యనారాయణ విజయ, చాలా మంచి పేర్లు. ఇప్పుడు మీ వాడు పల్లవి ప్రశాంత్ అని పేరు ఎందుకు పెట్టారు మీ ఉంది? పల్లవి ప్రశాంత్ అనే నా బిడ్డ పుట్టినాక మేము తిరుపతి పోయినాం. తిరుపతి పోయినాక మహాబలిపురం పోయినాం. ఆడికి యాత్రలు తీసిరన్న. మహాబలిపురంలో పల్లవి ప్రశాంత్ అని లేదు పేరు. ఆడ పల్లవి రాజులు అని గుండు మీద రాసి ఉన్నది. ఆ రాష్ట్రం అప్పుడు రాజులు పరిపాలించినట. నాకు కొడుకు పుడితే పల్లవి ప్రశాంతాన్ని పెట్టుకుంటా అని ఆడ మొక్కితే నాకు కొడుకు పుట్టింది. కొడుకు పుట్టగానే నేను అదే పేరు పెట్టుకున్నాను. మా వాళ్ళు వేరే వేరే పేర్లు పెట్టినా కానీ అవసరం నా కొడుకు పేరు పల్లవి ప్రశాంత్ అని పెట్టుకున్నాను. అవును. ఇప్పుడు మీ వాడు బిగ్ బాస్లోకి రావడానికి అసలు ఇంత పట్టుదలతో పెట్టుకొని ఉండడానికి కారణం ఏంటి? వాడు చిన్నప్పుడు ఏది టిక్ టాక్ ఉండే. టిక్ టాక్లో 17 లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే వాడు టిక్ టాక్ బ్యాన్ చేసి మోడొచ్చినాకనే బంద్ చేసినాక వాడు ఏం చేసిందంటే చిన్న చిన్న రీళ్లు తీసింది. ఏంటి లవ్ సాంగ్స్ అంటారా, అందులో వీడిపోయాక అని పాట తీసింది. పాట మీద బాగా పైసలు వచ్చినాయి. పైసలు అంటే 7 లక్షలు వచ్చింది. మావుని ఎప్పుడు ఒక సిగరెట్కు ఒక బీడికి పైసలు అడుగు. అయితే ఏటీఎం ఉంటుంది అడుగు, ఏటీఎం కార్డు కాగితాలు అన్నీ వాడు తన పెట్టింది. వాడు ఆయన 7 లక్షలు గీక్కొని పోయింది. వాడు ఖర్చు పెట్టినవి పోయినాయి, నేను ఇచ్చినవి పోయినాయి, అన్ని పోయినాయి. వాడు ఏడ్చిండట 4-5 రోజులు. నాకు అవి అన్నీ తెలియదు కానీ బావి కాడికి పోయి నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే నేను పోయినా. మళ్ళీ వేరే బండి వేసుకొని పోయినా. ఏంటి బిడ్డకు అట్లా ఏడుస్తున్నావు అంటే నేను బతుక బాబా ఎందుకోరకు రా అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి మొత్తం పాట మీద వచ్చిన పైసలు అన్నీ తీసుకొని పోయిండు. నేను నమ్మిన మనిషి నన్ను మోసం చేసిండు అని ఏడ్చిండు. అంటే నీ అమ్మ పోతేవారా. ఒకసారి వర్షం గట్టిగా పడి పంట చేను మనదే నాశనం అయిపోయింది అనుకున్నా. నువ్వు చేస్తే నేను చేస్తా బిడ్డ, ఈ మందుల కాడ ఎందుకు కూర్చున్నావు అని బుదిగరిచ్చినా, బతిలాడినా, ఇక గద పట్టుకున్నా. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతే బిడ్డ, ఇల్లు ఆగమవుతారా అని చెప్పిన. సరే బాబు అన్నాడు. నాకు ఫోన్ కొని అన్నాడు. ఫోన్ కొనియమంటే కొనిస్తా అని చెప్పినా కానీ ఎంత అని చెప్పలే. అయితే మరి ఎప్పుడు కొనిస్తావు బాబు అంటే 20 రోజుల్లో కొనిస్తారా అని అన్నా. పైసలు లేవు, మొక్కజొన్న అయింది, పైసలు మొక్కలు అమ్మినాక ఇస్తా అని అనుకొని ఇస్తీ బిడ్డ అని. సరే అన్నాడు. పని చేస్తుండు, నెల రోజుల దాకా మంచిగా చేసినాక బాపు పైసలు ఇస్తా అంటే ఫోన్ తెచ్చుకుంటేనే నేను ఏదన్నా చిన్న చిన్న వీడియోలు పెట్టుకుంటా అన్నాను. సరే పెట్టుకోమని అన్నా. అని నాకు మొక్కజొన్న అమ్మితే 32,000 వచ్చింది. 32,000 అలకలు 30,000 ఇచ్చిన. 30,000 ఇస్తే ఇవి ఎందుకే, వద్దు రాదు, ఫోన్ రాదని. మరి ఎంత కావాలరా అని నేను 1,65,000 కావాలని అనగానే నేను భయపెట్టిన. అమ్మ 1,65,000 ఎందుకు రా అంటే ఒక కెమెరా కొనుక్కుంటే 1,50,000 కావాలి. మళ్ళీ దాని వెంబడి ఒక మనిషి ఉండాలి. వాళ్ళు ఎడిటింగ్ చేయమంటే చెయ్యరు. ఫోన్లని చేసుకునేది కొత్త నమ్మని ఫోన్లు వచ్చినాయి, నేను తీసుకుంటా, నాకు కావాలని. పంట చిట్టి 6 నెలలకు 10,000 కట్టాలి. 10,000 కడితే 2 లక్షల చిట్టి. అది 6 నెలలకు 10,000 కట్టేది. అది కొన్ని రోజులే వేసినాం, ఇంకొక 6-7 అయితే అయిపోవు. అయితే అది ఎత్తుకొస్తే 1,35,000 వచ్చింది. 1,35,000 ఇవి 30,000, 1,60,000 ఇచ్చిన. 2,000 నేను వాడుకున్నాను. ముందుగా 32,000 వచ్చినాయి కదా, 2,000 నేను తీసుకున్నా. 1,60,000 ఆయనకి ఇచ్చిన. 1,60,000 తీసుకొని పోయిండు. ఫోన్ ఏడు తెచ్చుకుంటే తెలియదు నాకు. ఫోన్ తెచ్చుకున్నాక నాతో మంచిగా పని చేస్తుండు, వ్యవసాయం చేస్తుండు.
వ్యవసాయం చేస్తుండు, వివరాలు చెప్తూ అన్ని పనులు చేస్తుండు. ఇక ఏ పని చెప్తే ఆ పని చేస్తుండు, వాని పని ఏందో వాడు చేసుకుంటుంది. చేసుకున్నాక ఒక చిన్నగా ఏందో లైక్లు వస్తాయట, ఆ వీడియో పెట్టిండు. వాడే ఏది రైతుల గురించి ఏదో ఒక వీడియో పెట్టిండు, నాకు తెలియదు అవన్నీ. ఏమో ఏందిరా జర నీ దాయరా తిందురాడా అంటే తింటే తీ బాపని సప్పుడు వేయలేదు, వీడియో పెట్టిండు. మిలియన్ వచ్చిందో అని అన్నాడు. మిలియన్ అంటే ఏంటిరా, నేను అటు ఇటు చూసిన. మిలియన్ వచ్చిందంటే ఏంటిదిరా అంటే, మిలియన్ అంటే ఎన్నో లక్షలు అన్నాడు, నాకు యాదలేదు. ఇన్ని లక్షల మంది చూసిరు బాబు, చూసిరు లైకులు కొట్టిరు బాబు గిట్లా అని. మరి ఇప్పుడు దానికి ఏమన్నా వస్తాయరా నీకు అంటే, ఇప్పుడు ఏం రావు కానీ తర్వాత ఏదన్నా ఉపయోగపడుతుంది బాబు నాకు అని. మరి ఉపయోగపడితే చేసుకో బిడ్డ, ఏందో నువ్వైతే ఇక్కడ కష్టం చేస్తున్నావు, నువ్వు చేయకపోతే నాకు చేత కాదని చేస్తా అనుకుంటే చేసిండు. ఇది చేసిండు, మంచిగా కష్టపడ్డాడు. ఏందో రీళ్ళు పెట్టుకుండు, అది పెట్టుకుండు, ఇది పెట్టుకుండు, అందరినీ కలిసిండు. ఇక వాడు బిగ్ బాస్ 4 నుంచి అంటే 4 నుంచి తిరుగుతూ ఉండు. ఇక ఎందుకు రా గిట్లా తిరుగుతున్నావు అంటే, అట్లా కాదు బాబు, ఇట్లా కాదు బాబు నాకు ఇక చెప్తుండు సమాధానాలు. సరే తీ బిడ్డ అని. వానికి నేను ఒకసారి 500 ఇచ్చిన, మళ్ళీ నన్ను పైసలు అడగలే. ఇక ఆడికి పోయినాక గవర్నమెంట్ అన్నం పెడుతుంది 1 గంటకు 5 రూపాయలు అన్నం, 5 రూపాయలు అన్నము. ఆడ 5 రూపాయల అన్నం తినుకుంటా కష్టపడుకుంటా తిరిగిండు. తిరిగి ఇక హైదరాబాద్లో మంచిగా అందరూ పెద్ద పెద్దోళ్ళు మేధావులు అందరూ సోపతాయి. మా కొడుకు పెద్దోళ్ళు, ఏజ్ అయిపోయిన వాళ్ళు, తల్లులు, ఆయన ఏజ్ వాళ్ళు, అక్కలు, ఆయన కన్నా చిన్నపిల్లలు, చెల్లెళ్ళు అందరినీ కలుపుకొని పోయిండు. ఇక మాకు హైదరాబాద్లో కన్న లెక్క వాడిని దగ్గర తీసుకొని, ఇట్లా కాదు బిడ్డ నువ్వు మా కొడుకు లెక్క అని వాళ్ళే అన్నం పెట్టి వాళ్ళే ఇక ఏం సాయం చేసిరో ఏమో మొత్తం మీద బిగ్ బాస్కు సెలెక్ట్ అయింది. కాక ఇప్పుడు ప్రశాంత్ ఊర్లో వీడియోలు తీసేటప్పుడు చాలా మంది మీ ఊర్లో చుట్టుపక్కల ఊర్లో అయినా ఫస్ట్ ఏదైనా చేస్తే సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, ఎక్కిరించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎంతమంది ఎక్కిరించే వాళ్ళు, ఎంతమంది హేళనగా మాట్లాడే వాళ్ళు నాకు చెప్పకపో అంటే నీతో మీ వాళ్ళు అంటారు కదా, నీతో తిరిగిన వాళ్ళు మీ ఊర్లో అంటారు ఎందుకు ఇట్లా వీడియోలు తీసుకుంటుండు, ఇట్లా మాట్లాడుతుండు, ఇట్లా వీడియోలు అందరు నవ్వుకుంటూనే మాట్లాడుతురు. కలుపు కాడ తీస్తుండు, ఇది తీస్తుండు, అది తీస్తుండని వాళ్ళు కూడా సంతోషపడతారు. కానీ ఏమి నాతోని వీడు ఇట్లా అంటాడు అట్లా అంటాడు అని ఎప్పుడు అంటే ఆనంది నేను అన్నడాన్ని ఏం చెప్పాలి అంటే, ఇక్కడ చుట్టుపక్కల ఎవరి పెళ్లి అయినా పోవు, పెళ్లిళ్ళ కాడ వీడియోలు తీసు, ఏదన్నా దావతులు అయితే జాతరలు అయితే బోనాలు తీస్తే వీడియోలు తీసి హైదరాబాద్కి వచ్చి బోనాలు తీస్తే బోనాల పండుగలకు వచ్చి ఆడ వాళ్ళు ఉంటారు కదా పోతరాజులతో ఎగురు దుంకు వాళ్ళతో కూడా ఆడుకుని ఇక మంచిగా అందరితో మంచి మెల్తాం అయిపోయింది. అందరితో మంచిగా ఉంటాడు మా కొడుకు. మీ అబ్బాయి అసలు వ్యవసాయం స్టార్ట్ చేసింది ఎప్పుడు స్టార్ట్ చేసిండే? మీతో పాటు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసేవాడా, లేకుంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత వ్యవసాయం చేసేవాడా? లేదు 13 సంవత్సరాల నుంచే మెల్లగా వెనక వాడి వచ్చి బాబు నాకు ఈ పని ఎట్లా నేర్పుతారే అంటే, నువ్వు చేయి బిడ్డ అంటే ఒకటి చేసు, ఒకటి ఖరాబ్ చేసు, ఒకటి చేసు, ఒకటి ఖరాబ్ చేసు. ఇక చదువుకుంటా వ్యవసాయం నేర్చుకుంటా, చదువుకుంటూనే వ్యవసాయం. ప్రశాంత్ ఇష్టంతో వ్యవసాయం నేర్చుకుంటా, లేకుంటే మీరు ఏమైనా ఫోర్స్ చేసారు? మేము ఫోర్స్ ఏం చేయలేదు, చదువుకో బిడ్డ అని ఫోర్స్ చేసినాం కానీ వ్యవసాయం చేయమని ఫోర్స్ చేయలేదు. చదువుకుంటే వాళ్ళు కూడా ఏదన్నా మాకు జాబ్ చేసి ఏదైనా వేరుతో ఈ వ్యవసాయంతో ఏడుసుడు అవుతుందని చదివిస్తే చదువుకును వ్యవసాయం చేసి ఇక కాలేజ్ అయింది, డిగ్రీ 2nd ఇయర్ దాకా చదువుకును. వానికి ఎట్లా ఇష్టమో ఎంత బంద్ చేసింది, నాకు కొద్దిగా అప్పుడు చదివేద్దే ఏమది నేను వ్యవసాయం చేస్తాను, వ్యవసాయం మీదనే ఉంది. అమ్మ ఇప్పుడు తండ్రి దగ్గర పొలం దగ్గర ఉండి పనిచేసేది ఒకలా ఉంటుంది, ఇంట్లో తల్లి దగ్గర ఉండేది ఒకలా ఉంటుంది. అంటే ఇద్దరు సమానమే, కానీ ఇంట్లో తల్లి దగ్గర కొద్దిగా చనువుగా ఉండడం, ఇంట్లో పని చేయడం ఇవన్నీ ఉంటుంది. మీ దగ్గర ప్రశాంత్ ఎలా ఉండేవాడు? చాలా మంచిగా ఉంటాడు, మస్తు మంచిగా ఉంటాడు. మళ్ళీ నాకు జ్వరం వచ్చినా కానీ వాకిలు నొక్కుతాడు, బోర్లు దోముతాడు, ఇండ్లు ఉడుసుకొస్తాడు, కడపలు కడుగుతాడు, అన్ని పనులు చేస్తాడు. మంచిగానే ఉంటాడు నా దగ్గర కూడా. ఒక ఆడపిల్లలాగా ఇంట్లో అన్ని పనులు చేస్తాడు. అన్ని పనులు నేను అందుంటే ఒకసారి ఆడపిల్ల అయి పుడితే మంచిగా ఉండి బిడ్డ అని కూడా అన్న, ఈ ముచ్చట కూడా అన్న. నేను మంచిగానే పని చేస్తాడు ఇంట్లో, కానీ నన్ను ఒక్కనాడు కూడా అట్లా ఏం అనలేను. మా కొడుకు మస్తు మంచోడు. అంటే ఇప్పుడు మామూలుగా చుట్టుపక్కల వాళ్ళు అక్కలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మీ వాడు ఇట్లా వీడియోలు చేసినప్పుడు ఎవరన్నా మాట్లాడే వాళ్ళ మీ వాడు ఎందుకు ఇట్లా వీడియోలు చేసి పెడుతున్నాడు? ఎందుకంటే ముందు ఊర్లోనే ఆల్రెడీ మీ ఊరికి తిరిగి వచ్చాను కాబట్టి ముందు మేమందరం తిట్టే వాళ్ళము, వద్దనే వాళ్ళము, ఇట్లా వీడియో చేసుకుంటే బాగోదురా,
వ్యవసాయం చేసుకుంటున్నావు, వ్యవసాయం చేసుకో మంచిగా, అట్లా వీడియోలు చేయకరా అని చెప్పేసి అనేవాళ్ళంట ముందుగాల. ఇది మీరు కూడా ఏమైనా చెప్పారా ముందుగాల వీడియోలు చేయకమని చెప్పేసి ఏమన్నా? ఏమనలే, ఇష్టం బిడ్డ నీకు నచ్చినట్టు చేసుకోమని చెప్పినాం. మేము సపోర్ట్ మంచిగానే ఇచ్చినాం. వీడియోలు వద్దనిలే, మళ్ళీ చేసుకోమన్నాం మేము కూడా. అంటే చుట్టుపక్కల వాళ్ళు మీ కూడా ఇట్లా వీడియోలు చేస్తారని వాళ్ళు అనుకున్నారేమో మాకు తెలియదు, కానీ మా ఇంట్లో మాతోటి అయితే అనలే. దోస్తులు అనుకుంటే అనుకోవచ్చు, నేను అనుకుంటే నాకు చెప్పబోవు, వీళ్ళు కూడా ఊళ్ళో కూడా ఎవరు చెప్పకపోదు గిట్లా అన్నమో. వాళ్ళే ఫ్రెండ్షిప్ లో ఏమనుకుంటారో ఏమో నాకు తెలియదు. ఇంట్లో మాత్రం చెప్పాలి, ఇంట్లో ఏది చెప్పకపోదు. ఇప్పుడు అమ్మ మీ కొడుకుని బిగ్ బాస్ లో ఎలా ఉండు? ఇప్పుడు మీ దగ్గర మీ తల్లిదండ్రి దగ్గర కొడుకున్నది వేరుంటది, ఒక ఎక్కడ తెలియని ప్లేస్ లో, అంటే ఒక షోలో ఉండి అక్కడ ఉన్న ప్లేస్ వేరే ఉంటది. ఇప్పుడు అక్కడ ఉండడము ఎలా ఉంది మీకు? ఆ లోపల ఉండి లోపల ప్రవర్తన. మాకు బిగ్ బాస్ లో పోదామని అనుకున్నాడు, వాడు పోయిండు అంతే. ఇక లోపలి ప్రవర్తన మాకు తెలియదు. ఎందుకు తెలియదు అని అందులో ఎట్లుంటది, గేమ్ ఎట్లుంటది, ఆట ఎట్లుంటది, ఆ లొల్లి ఎందుకు అవుతుంది, అవన్నీ నాకు మనసులో మాట్లాడు. ఆల్రెడీ డైలీ పొద్దున్న సాయంత్రం దాకా చూస్తున్నారు, లైవ్లు వస్తుంటాయి, సాయంత్రం షో వస్తుంటది, ఈవినింగ్ టైంలో 10 to 11 ఓకే చూడం. మేము పొద్దున్నకి 9:30 నుంచి 10:30 దాకా చూస్తాం. ఇక పొద్దున్న దాకా ఈ డైలీ చూస్తే మాకు బతుకం. ఎందుకంటే మా బతుకులే అద్మానం బతుకులు అనుకో. ఈ రైతుల బతుకులు మరీ ఘోరమైన బతుకులు. ఎందుకు ఘోరమైంది? ఎందుక కాలం అయితే రైతులంతా మంచోళ్ళే లేవు. కాలం కావాలి, నీళ్లు కరెక్ట్ ఉండాలి, కరెంటు కాడికి పోవాలి. ఇప్పుడు పొలం వేసి మొన్న ఏమైంది కరీంనగర్ ఏరియాలో రాళ్ళు కొట్టి మొత్తం మొక్కలొక్కలు చచ్చిపోతామంటే కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఆదుకోవచ్చు, నాకు ఆదుకోకపోవచ్చు. మా బతుకులు 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే మంచిగా దేవుడు కరుణిస్తే 1,00,000కు 1,80,000 2 లక్షల దాకా కూడా వస్తుండొచ్చు. ఇక కరుణించడానికో అసలుకే తొర్రైతు. ప్రశాంత్ బిగ్ బాస్ లోపల ఉన్నాడు, అందులో ఉన్న వాళ్ళు కూడా ప్రశాంత్ని రకరకాలుగా మాట్లాడడము, దెప్పి పొడవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. వీటిపైన మీరేమంటారు? బాగా పైసలు ఉన్నోళ్ళు చదువుకున్నారు, బాగా పైసలు లేని వాళ్ళు కమ్మలు అమ్మి పుస్తల తాళ్ళు అమ్మి కష్టపడి వ్యవసాయం చేసిన వాళ్ళే చదివిపించారు. ఆ చదివిపించిన వాళ్ళు వ్యవసాయం చేసి చదివిపించిన వాళ్ళు చదువు కొనేళ్ళ పోయారు. మళ్ళీ ఇన్ని లక్షలు కావాలంటే ఇయ్యలేక వాళ్ళు రోడ్ల పొంటుండి వాళ్ళు బతకలేక ఏదో ఒక పని చేసుకుంటా బతుకు. ఈ కోటీశ్వరులు ఏం చేస్తారు? ఓ 10 లక్షలు అంటే లంచం బారేస్తారు, అప్పుడప్పుడు ఉద్యోగం సంపాదించుకుంటారు. వీళ్ళతో ఉండరు కదా. వీళ్ళంతా చదువుకుని ఉద్యోగాలు రాని వాళ్ళంతా ఈ చిన్న తరగతి వాళ్ళే, అంటే రైతు బిడ్డలే. ప్రతి ఒక్కరు రైతు బిడ్డలు, బాగా చదువుకున్న వాళ్ళు. ఈ సినిమా వాళ్ళని చెప్పుకుంటారు. డాక్టర్ కొడుకునే అని చెప్పుకుంటారు. డాక్టర్ కొడుకు కూడా అప్పుడు వాళ్ళు కూడా రైతులే. రైతులే. నా కొడుకు మంచిగా ఎదగాలని చూస్తే ఇప్పుడు బిగ్ బాస్ దాకా పోయిండు, రైతుని రానిచ్చిరు అని మాకు ఆడికే సంతోషం. కానీ మేము ఇవన్నీ ఏది అనుకోలే. మా బతుకులే రైతులే ఇక వేస్ట్ ఉంటాయి అనుకో. అంటే రైతు గొప్పవాడే, రైతే రాజు. అట్లాంటిది రాజు ఎవరన్నారు రాజు అని? ఎట్లా రాజు అయిండు? రాజు కావాలంటే రైతుకు ఎన్ని ఉండాలి, ఎన్ని సవలతులు ఉండాలి. గవర్నమెంట్ ఆదుకుంటా అంటది. మా దానికి చెప్పులకు రేటు ఉన్న కాడికే రేటు, ఒక ఫ్యాన్కు ఉన్న కాడికే రేటు, ఒక చెత్తిల మీద ఇంత నంబర్ వేసి ఆ చెత్తికి ఉన్నంత రేటు, వాచ్కి ఉన్నంత రేటు. ఒక కెమెరా తీసుకుందామంటే కెమెరా మీద డిస్కౌంట్ ఉన్నాయి అంటారు. ఆడు చెప్పిన కాడికే తీసుకోవాలి. ఇప్పుడు రైతు 3,000 క్వింటాలు ఉన్నాయి. అందరు తీసుకొచ్చే వరకు, మార్కెట్ తీసుకొచ్చే వరకు 1,500 క్వింటాలు తీసుకోవా అని ఇస్తావా ఇయ్యవా అంటే చచ్చుకుంటా ఇయ్యాలి. ఇంటికి వచ్చి పిల్లని పట్టుకొని ఏడ్చుకుంటా కూర్చోవాలి. ఎందుకు అంటే అప్పులు తెచ్చిన కానీ అప్పులు కట్టాలి కదా. ఆ అప్పుల కొరకు బాధపడదు. అట్లా ఉంటుంది మా రైతులకి. ఒక్కొక్క పది ఎవరు మొన్న టమాటా ఏమైంది ఎవరు పెట్టలే. 50 రూపాయలకు బాక్స్ కుక్కటి పల్లెలో నేను పోసి వచ్చిన. ఎన్ని 40 బాక్సులు పోసి వచ్చిన. వచ్చి ఆయనతో తోట మొత్తం దున్నేసిన. ఈ తెంపేందుకు కిరాయిలకు వీటికి ఏంది బాధ అని దున్నేసిన. నేను ఒక్కని కాదు, ప్రపంచం మీద ఎవ్వరు కానీ కాపాడుకున్న టమాటా మొన్న 200 కిలో మీరు ఒక 2 నెలల కింద. అందరూ మళ్ళీ ఆశపడ్డారు, రైతులు కదా. మా బతుకులు ఎట్లుంటాయంటే ఇంట్లో 10 రూపాయలు వస్తాయేమో అని పెడతాం.
రైతులం పెట్టినప్పుడు అది టమాటా 200 కిలో ఉన్నప్పుడు ఈ మీడియా ఆ మీడియా వార్తలల్లా ఎన్నో చేసిరు, రైతు బాగుపడ్డారు. ఒక్కరు బాగుపడ్డది కాదు, రైతులు ప్రతి ఒక్కరు బాగుపడాలి. రైతు ఏ రోజైనా రాజే నిజంగా ఇది రైతు లేనిది ఈ దేశం లేదు, రైతే గొప్ప, అది అదానికి ఒప్పుకుంటా. అన్నిటికీ రైతు లేనిది దేశం లేదు. లేదు. ఇప్పుడు పెద్దోళ్ళు తినేదేంటిది? రైతు పండించిందే కదా. రైతులు ఎక్కడి నుంచి ఎన్ని కోట్లు సంపాదించినా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే, కోటీశ్వరుడైనా బంగారం తినవాడని లాస్ట్ రైతు పండించిన తిండే తిన అది ఒప్పుకునేటోళ్లకు రైతు రాజు. కానీ వాళ్ళను రైతుగా నువ్వు ఒకసారి బిగ్ బాస్ చూస్తున్నావా? ప్రశాంత్ని ఏమంటారు? ఎట్లా ఘోరంగా తిడుతురు. ముయ్యిరా నోరు ముయ్యి అంటే పైసలు ఉండే కదా, ఆయన మాట్లాడు. ఆయన రైతు బిడ్డ కాబట్టి రైతుకు పైసలు ఇస్తా అన్నారు. 1,00,000 రూపాయలు రాని 10,000 రాని ఎన్నెన్న రాని, ఫస్ట్ బయట నీకు 1,00,000 రూపాయలు వస్తాయి అన్నాడు. బయట వస్తే నేను ఒక రైతుకి ఇస్తా అన్నాడు. ఎందుకు ఇస్తా అన్నాడంటే రైతు పొద్దుగాల లేస్తాడు, పొలం కాడికి పోతాడు, రాత్రి కరెంట్ వచ్చిందంటే రాత్రి పోతాడు పొలం కాడికి, బావి కాడికి పోతాడు. కరెంటు కాడ డేంజరే, పాములు పురుగు ఊసి ఈడ పడతాడా సస్తాడా ఉంటాడా, గాలి దుమారం, వానమోగులు అయితే మోటార్లు కాలిపోతాయేమో అని వానలో పడిపోతాడు, వరదలు కొట్టుకోపోయి చనిపోయిన వాళ్ళు మత్తుకున్నారు. అట్లాంటిది వరి పెట్టినప్పుడు వరి మన చేతికి వచ్చినప్పుడు రాళ్ళవాన వేసి చంపుడు అంతే, మొత్తం మీద గడగడ అంటే గుండెల దడదడ అంటది. ఆ దడదడ అనేది ఎందుకు? నా పంట ఉండని దేవుడా, అందరు బాగుపడని. 1,00,000 మందిలో ఒక్క రైతు బాగుపడితే బతకలేరు, దేశమే బతకది, అందరూ బాగుపడాలి. మరి అట్లా అన్నాడు కదా, దానికి మీరేమంటారు? బిగ్ బాస్ లో తను 1,00,000 రూపాయలు ప్రశాంత్ 1,00,000 రూపాయలు ఇస్తా అంటే వాళ్ళు తిట్టిరు కదా. తిట్టిరు. ఒక ఆటోవానికి ఇవ్వలేదు, ఒక రిక్షావానికి ఇయ్యాను, ఒక లారీ డ్రైవర్కి ఇయ్యాను, ఏందో బీటెక్ ఓటెక్ ఏందో ఇంజనీరింగ్. వాళ్ళు అంతా చదివిన వాళ్ళే కదా. వాళ్ళు ఇప్పుడు లేని పరిస్థితిలో పోయి చదువుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక తొవ దొరుకుతుంది. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళకి ఏదన్నా ఒక పని చేసుకునే తొవ దొరుకుతుంది. రైతుకి ఎటు పోయినా పొలంలోకి దిగాల్సిందే. దిగని రైతు ఎవరు లేరు. కనీసము పొలంలో దిగకుండా జాగల ఏదో ఒక పని చేసుకుంటూ బతకాలి. కానీ వాళ్ళు అట్లా కాదు. వాళ్ళకి ఏదన్నా ఒక రోల్. ఒక ఆయన అన్నాడు మా తాత రైతు అని చెప్పిండు, విన్నావా? మా తాత రైతు అన్నాడు. వాళ్ళ అయ్య రైతు అని చెప్పుకోలేదు ఎందుకు? చెప్పుకోవాలి కదా. వాళ్ళ తాత రైతు అయినప్పుడు వాళ్ళ అయ్య కూడా మా నాయన రైతు, నేను రైతు. వచ్చి నువ్వు రైతు కదా, మా బాయి కాడ కాదు, నీ ఏరియా ఆడుందో ఆడ నువ్వు బిల్డింగ్ మీద బిల్డింగ్ 50 బిల్డింగ్లు కట్టి కిరాయిలకు ఇచ్చుకొని బతుకుతావు. 1 ఎకరం దున్ని నువ్వు చేసి నేను రైతునని చెప్పుకుంటే అది గొప్పతనం. రైతులకు ఎప్పుడు విషపురుగుతోని సోపతి చేసినట్టు ఉంటుంది. అన్ని బాధలు ఉంటాయి. పెన్నానికి చెప్పుకోక, పిల్లలకు చెప్పుకోక, ఎంతో కష్టపడి, నేను నిజంగా చెప్తున్నా కానీ రైతు బతుకు వేస్ట్ బతుకు, అట్లా బతుకుతారు. నేను ఒక్కనే కాదు, ప్రపంచ దేశాలలో ఎక్కడున్న రైతులకు ఇబ్బంది. అట్లా అన్ని బాధలు ఉంటాయి తెలుసా. ఇప్పుడు ఇవాళ మీ కొడుకుని రైతు అనడం వల్ల అంత చిన్న చూపు చూస్తారనేమో బాధన? చిన్న చూపు రైతు అని అన్నది దానికి మా కొడుకు ఎప్పుడన్నా బిగ్ బాస్లో రైతును అని చెప్పిండా? బయట మస్తుగా అన్నాడు నేను రైతు బిడ్డని. ఆడ కూడా రైతు బిడ్డ అని వీళ్ళు వేయాలని చేస్తారు. కానీ అందరు సమానమే, మానవులంతా సమానమే, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు సమానమే. కానీ వాళ్ళు తిరస్కరించినప్పుడు నా కొడుకు ఆగమయ్యే పరిస్థితి ఉన్నది అని బాధపడ్డా. కానీ ఎట్లా ఆగమవుతుండే నీ కొడుకు? ఎట్లా ఆగమంటే ఎన్నడూ ఒక మాట వాళ్ళే యువతల ఫ్రెండ్షిప్లో ఎవరు ఏమన్నా సరే. అమర్దీప్ అయితే మోటకు మాట్లాడుతుంది. ఆయన ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టరు చేయబట్టి సుత్తి నాకు 500 కావాలంటాడు. మరి ప్రతి ఒక్కరికి ఫ్రీగా చేయొచ్చు కదా, ఆయన ఉన్నోడే కదా. మరి ఈయన కూడా ఉన్నోడే కదా. మరి ఈయన ఒక సీరియల్ తిస్తే 10 లక్షలు వస్తాయి, సపోజ్ 1,00,000 వస్తాయి, 50,000 వస్తాయి, లాస్ అవుతుంది. లాభం వచ్చినప్పుడు మరి బీటెక్ చదివిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వీళ్ళు ఇస్తురా ఎవరికన్నా? ఎవ్వరికి ఇస్తలేరు కదా. మా బతుకులు గట్లుంటాయన్నా నీకు చెప్తున్నా కదా. రైతులు ఎక్కడ ఉన్నా వాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా. కానీ మన ఇంకొక మాటనే, ఇప్పుడు ఏడవకు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు, మంచిగా జరుగుతుంది తప్ప ఎవరు చెడు జరగదు. ఇంకొకటి, ఇప్పుడు
ప్రశాంత్ని దాంట్లో అందరూ అరే ప్రశాంత్ అరే ప్రశాంత్ అరే ప్రశాంత్ అని మాట్లాడుతున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఎందుకంటే మీ ప్రశాంత్ని ఊర్లో నేను విన్నకాడికి ఏంటంటే అరే రారా పోరా అని పిలిచేది చాలా తక్కువ. మా ఊడు, నా కొడుకు, నా తమ్ముడు అని మాట్లాడుతారు అందరూ. అక్కడ వాళ్ళందరూ అరే ప్రశాంత్ రారా, అరే ప్రశాంత్ పోరా అన్నట్టు మాట్లాడుతారు. మీరు ఏమంటారు దీనికి? నాకు అదే బాధ. నా కొడుకును రారా పోరా అని ప్రేమగా అంటే ఏం కాదు, ప్రేమగా ఏది అన్నా సరే అరే రారా అన్నా ఏం కాదు, ఒరే రారా అన్నా ఏం కాదు. గలీజ్గా అంటుండు కదా, కోపం మీద అని పండ్లు కోరుకుండు. ఆ పండ్లు కోరుకుడు అవసరమా? అహంకారంతో పండ్లు కోరుకుండే. దాని కొరకు మనం వాడు కూడా నా కొడుకు లెక్కనే. ఇప్పుడు నా కొడుకు అరే అన్నందుకు వాడు నా కొడుకు పెద్ద కొడుకు అనుకుంటా, పెద్ద కొడుకే తిట్టిందని మనసులో ఉంటుంది అంతేగాని లేక ఏది కాదు. రైతులు ప్రతి ఒక్కరు అంతా బాధతోనే బతుకుతారు ఎవ్వరు కానీ. అమ్మా ఇప్పుడు మీ కొడుకు ప్రశాంత్ ఇంట్లో ఉన్నట్టే అక్కడ ఉన్నాడా, లేకుంటే అక్కడేమన్నా మారిపోయిందా? ఏం మారలే, ఇంట్లో ఉన్నట్టే ఉన్నాడు. నాకైతే అలానే తిట్టేవారు కదా, నేను ఎన్నడూ చూడలేదు నా కొడుకు మీద కోపము. నా కొడుకును ఎన్నడు కూడా కోపంగా, నా కొడుకు కోపం రాంగా చూడలే. ఆయన తిట్టినప్పుడు ఉంటా అని గాండ్రీలే వరకల్లా నా కొడుకు ఏమవుతుంది, ఏం సంగతి, ఎన్నడు కోపానికి రానోడు ఇప్పుడు కోపానికి వస్తుండు ఏంటి అని బాధపడ్డా. నా అంతలో నేనే కుమిలిపోతున్నా అంతే. అది ఏమీ లేదు. నా కొడుకు మంచిగా జరగాలని ప్రతి ఒక్క రైతుని కోరుకుంటున్నా కానీ ఇంకా అది భగవంతుందే. అమ్మ ఇంట్లో అప్పుడు నామినేషన్ అప్పుడు ఇలా జబ్బ పెట్టుంటే దింపు అని రకరకాలుగా మాట్లాడారు కదా. ఇంట్లో మామూలుగా ఎప్పుడన్నా ఇట్లా స్టైల్గా ఉండడం కానీ ఇట్లా యాక్టింగ్ చేయడం కానీ ఎప్పుడన్నా చేసేవాడా? యాక్టింగ్ ఎప్పుడు చేయలే కానీ అందరూ అది రంగు పోసి ఇట్లా చలి పెడుతుందని జబ్బలు ఇట్లా వేసిండు. జబ్బలు వేసినందుకు నువ్వు జబ్బదించురా అని మాట్లాడిండు అమర్దీప్. మరి ఒక్కసారి వాళ్ళకు రంగు పోస్తుంటేనే వాళ్ళు మొత్తం జబ్బలన్నీ వణుక్కుంటే చలి పెడుతుందని వాళ్ళు అనలేదా? ఎంతమందికి అంత నామినేట్ చేసినా కానీ చలి పెట్టింది. చలి పెట్టపట్టుకే ఇట్లా జబ్బలు అన్నారు. నువ్వు జబ్బదించురా అని మాట్లాడుతున్నా కదా అన్నప్పుడు మాకు మస్తు బాధ అనిపించింది. ఊర్లో ఎవ్వరు కూడా ఏందిరా అని పిలవాలి, మేమే పిలవాలి అసలు ఏందిరా అని. రెండు మొఖాలు ఉంటాయి, రెండు మొఖాలు ఉన్నాయి. ప్రశాంత్ నువ్వు సరిగా మాట్లాడని అన్నాడు. రెండు మొఖాలు ఉండేందుకు దేవుడా ఏమన్నా, బ్రహ్మదేవుడా, విష్ణుదేవుడా, మరి ఆంజనేయులా, ఏం దేవుడా? ఆయన రెండు ఉంటే ఒకటి నిన్ను చూసు, ఒకటి పబ్లిక్ని చూసు. అటువంటి నీ షోకే రాకు. రెండు మొఖాలు ఉన్నాడు షోకి వస్తాడా? ఆడికి వస్తే భస్వం చేసి పారుతుంది ఆయన. మరి అటువంటి వాడు ఒక ముఖం ఉన్నాడు, మావనికి రెండు ముఖాలు ఉన్నాయి. మరి ఆయనకు చూచేందుకు ఎట్లా ఎన్ని కళ్ళు ఉన్నాయి? రెండు ముఖాలు ఉన్నాయి చూడాలంటే రెండు కళ్ళతో చాలయి కదా. ఆయన కూడా చెప్పాలి కదా నీకు రెండు ముఖాలు ఉన్నాయి అంటూ. మావాడు ఏమన్నాడు, మీరు ఏది అన్నా నాకు బయట నాకు సపోర్ట్ నాకే ఉందో అన్నాడు. గది చెప్పు అంటు. అది చెప్పే పబ్లిక్ అంతా రైతులంతా నా కొడుకును మెచ్చుకుంటారు, ఆయనను తిడుతురు. అది అంతే సంతోషం నాకు. ఇక మాకు ఇది మాకు ప్రైజ్ రావాలి, ఈ కప్పు రావాలి అని కాదు. నాగేశ్వరరావు నాకు ప్రేమసు అప్పుడోళ్ళు. అవునే, ఇప్పుడు నాగేశ్వరరావు గారు అంటే మీకు ఇష్టమేనా? నాగేశ్వరరావు ఇష్టమే, కృష్ణ ఇష్టమే, ఎన్టీ రామారావు ఇష్టమే, రజనీకాంత్ ఇష్టమే. ఈ చిన్న చిన్న నాగేశ్వరరావు గారని ఇష్టం అని చెప్పేసి నాగార్జున గారికి బియ్యం బస్తా పంపించారు, అందుకేనా? అట్లా కాదు. ఎందుకు పంపించారు బస్తా? ఎందుకు పంపించారు? అదే నాగార్జునకు బస్తా పంపించుడు. శ్రీరామదాసు చూసిన నాకు శ్రీరామదాసుల శివ సినిమా అప్పటి నుంచి నాకు గుర్తు. ఆయన శివ సినిమాలో అన్యాయం చేస్తే చైన్ పట్టుకొని పోయి కొట్లాడినందుకు నాకు అది అప్పటి నుంచి సంతోషం. అప్పటి నుంచి నువ్వు ఫ్యాన్ ఆయనకి? శివ సినిమా చూసినప్పటి నుంచి అది. మళ్ళా నేను సినిమాలు బాగా చూడకపోదు, ఎందుకంటే నాకు ఏడో పని తీరకపోదు కదా, జీతం ఉండి బతికినది. శివ చూసినాక నాగార్జున సినిమా వచ్చింది, పోదామని అందరంటే ఏం సినిమా అంటే శ్రీరామదాసు. అందులో పోయినప్పుడు వాళ్ళ తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు. ఆయన పాట పాడతాడు. పాట పాడింది నాకు నచ్చింది, తండ్రి వాడింది నచ్చింది, కొడుకు వాడింది నచ్చింది. ఆయన డబల్ రొట్టెలు తినుకుంటా అది ఏది సింతాకు పథకం అని పాట పాడింది నాకు మరీ ఘోరంగా నచ్చిపోయింది అనుకో. మళ్ళీ సిసింద్రి సినిమా నచ్చింది. వీటితో మళ్ళీ మొన్న రాజన్న సినిమా, ఇవి ఆయన నాకు ఇవి నచ్చి నాకు తోచిన కాడికి ఆయనకు ఏదో ఇవ్వాలనుకున్నా ఇచ్చిన.
ఆయనకు ఇచ్చింది పెద్దది అదే ఏం కాదు. ఆయనకు నా ప్రేమ, నా తరపున ఏదో ఎవరికన్నా ఏదన్నా సాయం, ఆయన 1000 మందికి సాయం చేస్తుండు. నా పంట వండింది నా చేతుల మీద భగవంతుని పుణ్యాన అని నేను అది ప్రేమకు పంపించాను. నేను నా కొడుకు బిగ్ బాస్లో పోకపోతే ఆయనకి ఇచ్చేంత సోమత నాకు లేదు. కానీ ఆయన పోయిన మస్తు సార్లు పోయిండు నా కొడుకు. ఏదన్నా ఒకటి సాయం చేయాలరా, ఏదన్నా ఒకటి తీయాలరా అంటే ఏం చేయలేం. ఆయన పెద్ద ఇప్పుడు బియ్యం బస్తా పంపించడం కరెక్టేనే, బాగుంది. మరి మట్టి ఎందుకు పంపించడం? మట్టి పంపించడానికి కారణం ఏంది? ఎక్కడి నుంచి పంపించడం? మట్టి నా పొలంలోదే. అది ఎందుకు పంపించిన అంటే రాజన్న సినిమాలో బుడపిల్ల మట్టి తీసుకుపోతుంది కదా. నాకు మట్టి అంటే నాకు ఇష్టమే, ఆయనకు ఇష్టమే. అది అందుకొరకు నేను మట్టి పంపించిన. నాకు పెద్ద అవన్నీ తెలియదు. కానీ రాజన్న సినిమా చూసినప్పుడు ఆ పిల్ల బాధపడేది, వీళ్ళు 5గురు ఆడ చనిపోవుడు, అది ఆయన ఘోరంగా చెప్తే తలకాయ ఇది కత్తితో నరకడం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అవన్నీ నాకు ఆయన చేసిన అవన్నీ నచ్చినాయి అన్నట్టు. నచ్చి నేను నా భక్తి కూడా గిట్లా అని ఏదో రామునికి ఊరితో సాయం లెక్క అన్నట్టు నేను కొంచెం ఇది అని నా వస్తువు గిదని ఆయనకు చెప్పిన. నేను ఆయనకు నేను అది చేసేంత కాదు. ఎందుకంటే ఆయన పెడితే నేను తినంత శక్తి, కానీ నా అది అట్లా కాదు, ప్రేమకు అట్లా. ఇప్పుడైతే మీ అబ్బాయి పోయినప్పుడు మీరు వదిలిపెట్టడానికి వెళ్ళిరా ఎక్కడికి? పోలేదా? మిమ్మల్ని షోలో మధ్యలో ఏదైనా ఒక రోజు కంపల్సరీ పిలుస్తారు, వెళ్తారా? అప్పుడు నాగార్జున సార్ కలిసే అవకాశం వస్తే అప్పుడు ఏం తీసుకెళ్తావు? మరి ఏం తీసుకుపోను, ఇక నాకు సోమత లేదు కదా, ఏం తీసుకుపోను. ఆయన పోయి దండం పెట్టిడే. ఇప్పుడు కృష్ణునికి అటుకులు ఎట్లా తీసుకుపోయారో నా అటుకులు ముట్టినాయి అనుకుంటా, పోయి ఇట్లా పద్ధతి దండం పెడతా అంతే. నాకు ఆయనకు చేసేంత సోమత లేదు. అట్లా నా కొడుకు ఆయనకు టచ్ అవడే నాకు పెద్ద గొప్పతనం. దేవునితోని శోభ చేసినట్టు అయింది. ఎందుకంటే గట్టిగా హగ్ చేసుకున్నాడు, నీ నవ్వుల్ని అందం ఉందయ్యా అని అన్నాడు. నాకు ఆడికే సంతోషం. నాకు ప్రైజ్ కావాలి, ఇది కావాలి అంటే అట్లా. అయితే అమ్మా, ఇప్పుడు మీ అబ్బాయి లోపల ఉన్నాడు కదా, లోపల ప్రవర్తన అందరు చూసే విధానాన్ని మీకేమనిపిస్తుంది? ప్రశాంత్ లోపల ఉన్నాడు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు, అందరితో సమానంగా చూస్తారా, లేకుంటే మీ అబ్బాయిని ఒంటరి చేసి చూస్తున్నారా? ఒంటరిగానే ఉన్నాడు నా కొడుకు. అందరూ తిడుతున్నారు కదా, తిట్టే వరకు బాధపడు. శివాజీ ఒక్కడే ఉన్నాడు శివాజీ. తిడుతున్నారు మీ అబ్బాయిని? ఎందుకంటే రైతు బిడ్డవు కదా, మాతో సమానంగా ఆడుకున్నావు అని తిడుతుంది. అంటే రైతు బిడ్డ ఆడొద్దట్నా? ఇక ఆడొద్దు. ఇక నువ్వు రైతు బిడ్డవు, నువ్వు ఇప్పుడు రైతు బిడ్డ అని చెప్తున్నావు, నువ్వు మాతో సమానంగా ఆడుకున్నావు అన్నట్టు తిడుతుంది. ఇక తిట్టిన వాళ్ళందరూ మా బిడ్డలే అనుకుంటున్నాం ఇక మేము కూడా. ఫస్ట్ అమ్మాయితోటి కొద్దిగా క్లోజ్గా ఉన్నాడు కదా, అమ్మాయితో క్లోజ్గా ఉండడం వల్లనే ఇంత జరిగిందంటావా, లేకుంటే అమ్మాయితో క్లోజ్గా ఉండకపోవడానికి? అవన్నీ తెలియదు. ఇక క్లోజ్గా ఎందుకు ఉన్నాడు, ఆమె ఎందుకు రతికే కదా, ఆమె ఎందుకు ఉంచుకుంది, ఏం సంగతి, వీడిని డామేజ్ చేసి ఎలా కొట్ట ప్లాన్ చేసిందా, ఏం చేసింది నాకు తెలియదు. అవన్నీ ఆ లోపల విషయాలు నాకు తెలియదు. బయట విషయాలు నాకు కొంచెం, నా కొడుకు ఏదైనా చేసేది కూడా చెప్పకపోవు, నాకు ఏవి తెలియదు అట్లా. ఇవన్నీ నాకైతే ఈ రైతుల గురించి చెప్తే, రైతులు ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, ఎవరు సాయం చేస్తారు అని ఎదురు చూస్తూనే ఉంటాం గట్లా. అమ్మ, ఇప్పుడు మీ కొడుకు పోయే ముందు మీకేమన్నా చెప్పిండా? దాంట్లో బిగ్ బాస్ లోకి వెళ్లే ముందు కొన్ని తండ్రికి చెప్పకుండా తల్లికి చెప్తారు ఇంట్లో. చెప్పిండు, మాకు ఇద్దరికి చెప్పిండు. ఏం చెప్పిండే? నేను బిగ్ బాస్ లో పోతున్న బాబు, అమ్మ పైలం, అమ్మ పానం బాగా ఉంటలేదు, నువ్వు పైలం, నీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, మీరు పైలం, నేను 3 నెలల తర్వాత వస్తా, కప్పు తీసుకొని వస్తా అన్నాడు. నాకు గది తెలుసు. నువ్వు కప్పు తెచ్చినా సరే తేకున్నా సరే బాబు, నువ్వు అయితే బిగ్ బాస్ లో పోతున్నావు, మా కారికే సంతోషం రా అని చెప్పి. ఇప్పుడు మీ అబ్బాయికి ప్రజల నుంచి మంచి సపోర్టింగ్ దొరికింది అనుకుంటున్నారా? ఇప్పుడు మాకు వాళ్ళు తిట్టిరు కదా, ఎవరన్నా మా రైతులు ఎవరన్నా వాళ్ళు వీడియోలు చూసేటోళ్ళు, టీవీలు చూసేటోళ్ళు సపోర్టే ఉంటారని నేను అనుకుంటున్నా. అది భగవంతునికి ఎరక, నాకు తెలియదు. నాకు పెద్ద తెలియదు కదా గట్లా. ఇప్పుడు బాయికాడికి పోయి మందు కొట్టమంటే మందు కొడతా. ఇప్పుడు నాగార్జున సార్ ఒక మిర్చి చెట్టు ఇచ్చిండు. మిర్చి చెట్టు ఈడ అయితే వాన మీద వాన పడితే చచ్చిపోతుంది.
జర నీళ్ళు ఎక్కువ పోతే భూమికి ఇనికిపోతుంది. అది తొట్టి కదా, కొద్దిగా వీళ్ళు ఏం చెప్తున్నారు, పెట్టిన తావులు ఇస్తలేరు. ఎవరన్నా గిలాస నీళ్ళు పోతే చనిపోతుంది. అవి ఆ బాధ అవుతుంది. నేను అదాని కొర కూడా ఏం చెప్పరాదు కదా, నీళ్లు పోయొద్దు అంటే మొత్తమే పోయొద్దు కాదు, కొంచెం పోసుకోవాలి. ఆ చెట్టుకు మన్నుకు ఎంత కెమికల్ ఉండనో అంతే వాడుకోవాలి. వాళ్ళు గిలాస నీళ్ళు పోతే ఏళ్ళు మొత్తం మురిగిపోతుంది. అవి అందుకొరకు వాళ్ళు ఏం చేస్తారో బయట చేస్తున్నారు. నాగార్జున సార్ ఆ చెట్టు మీ ఓడికే ఇయ్యడానికి కారణం ఏంది? మా వాడికి ఇచ్చుడు కారణం నాగార్జున సార్కు నా కొడుకు మీద ప్రేమతోని ఇవ్వచ్చు. నాకు తెలియదు కదా, నా కొడుకు ఆయనకు నచ్చిందో మరి ఎట్లా ఇప్పుడు వీడియోలలో చూస్తుండో ఎట్లా అయిందో, రైతు బిడ్డ ఇస్తుండానికి ఇచ్చిండో ఏమో తెలియదు. అంటే చెట్టును జాగ్రత్తగా కాపాడతాడా లేదా అని చెప్పేసి టెస్ట్ కదేమన్నా అది ఇట్లా ఉందా చెప్పిండు. అది చెప్పినప్పుడు నేను చూసిన. మరి ఇప్పుడు ఆ చెట్టు ఆకులు రాలిపోతే ఎండిపోతుంది కదా? ఎండిపోతుంది అంటే కదే, ఇప్పుడు వాని మీద ఇప్పుడు ట్రోల్ చేసేటోళ్ళు ఉన్నారు, లోపల ఉన్న వాళ్ళు తిట్టిన వాళ్ళు కదా, ఎవరైనా గిలాస నీళ్లు పోతే చచ్చిపోతుంది కదా. చెట్టుకు నీళ్ళు ఎక్కువ, మన్ను నీళ్ళు ఉండొద్దు. అది మన్నులా నీళ్లు కొంచెమే ఉండాలి, లైట్ గా, దానికి సరిపోయే కరికే ఉండాలి. దానికి సరిపోవడం అంటే ఇప్పుడు అది ఒకటి ప్లాస్టిక్దో అది మట్టిదో తెలియదు, కానీ భూమికి ఇనికినట్టు దానికి ఇనికాయి కదా, అందుకొరకు చెట్టు వాడిపోతుంది. ప్రపంచం మొత్తం చూస్తున్నది బిగ్ బాస్. ఇప్పుడు మీ అబ్బాయి ఏంది బిగ్ బాస్ లోకి, మీ అబ్బాయిని ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళందరికీ ప్రశాంత్ తల్లిదండ్రిగా మీరేం చెప్పబోతున్నారు, ఏం అడగబోతున్నారు వాళ్ళు? మేమేం అడుగుతున్నాం, ఘోరంగా తిడుతున్నారు కాబట్టి ప్రశాంత్ను, మేము రైతులం కాబట్టి గెలిపేయాలని కోరుకుంటున్నాం అంతే. లోపల ఉన్న వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? బిగ్ బాస్ లోపల ఉన్న మీ అబ్బాయితో పాటు ఇంకా 12 మంది ఉన్నారు కదా, వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? మా కొడుకును మీతోని సమానంగా చూసుకోవాలి, తిట్టొద్దు, మీ అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఇదంతా మేనేజ్ చేస్తూ నడిపిస్తున్న బిగ్ బాస్ మీరు చెప్పే విషయం ఏంటి? ఇక అన్నిటికీ ఆయనే ఉన్నాడు కదా బిగ్ బాస్, ఆయనే ఇక ఏ ఉన్నా సమాధానం ఆయనే చెప్తుండు కదా, అందరికీ ఆయనే దిక్కని మేము బిగ్ బాస్ కు కోరుకుంటున్నాం. ఫైనల్ గా నాగార్జున సార్కి ఏం చెప్పాలనుకుంటారు? మీరు కలిసినప్పుడు ఏం చెప్తారు, ఏం చెప్పాలనుకుంటారు? నాకు అంత అర్థం కాదు, మేము సినిమా చూసినట్టే చూస్తాము లేదే. నాగార్జున సార్కి ఇప్పుడు బిగ్ బాస్ లీడ్ చేస్తూ యాంకరింగ్ చేస్తుంది నాగార్జున గారు. ఈ నాగార్జున గారికి మీరంటే, నాగార్జున గారు అంటే మీకు చాలా ఇష్టం, మీకు ఇష్టమైన ఆర్టిస్ట్, ఫుల్ ఇష్టం. బిగ్ బాస్ షోని యాంకరింగ్ చేస్తూ హోస్ట్ చేసి ఇవన్నీ మేనేజ్ చేస్తుంది నాగార్జున గారు. నాగార్జున గారికి మీరు ఏం అడగాలనుకున్నారు, మీ అబ్బాయి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, నాగార్జున సార్కి ఏం చెప్తావు? అన్నీ ఆయనే చూసుకుంటుండు కదా, మేము ఏం చెప్పలేము, ఏం అడగలేము, నమస్తే పెడతాము, దండం పెట్టి సపరేట్గా వస్తాం అంతే. ఎందుకంటే మీకు ఇష్టంగా అడగొచ్చు కదా, అబ్బాయి ఇట్లా చూడండి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఏది కొండాలు చెప్పుడు మాకు అలవాటు లేదు కదా, ఆయన అన్నీ ఆయనే చూసుకుంటుండు కదా. ఇప్పుడు అన్నం పెట్టే తండ్రి, సపోజ్ చెప్తున్నా, నాకు 4 పిల్లలు, నా బిడ్డ, నా కొడుకులు, నాకు 4 నన్ను సమానం చూస్తున్నారు. నా బిడ్డను, నా కొడుకులు ఎవరు సమానం చూస్తలేరు. నా కొడుకులు చూడనప్పుడు నేనే చూసుకోవాలి కదా నా బిడ్డను. ఇప్పుడు ఆయన కూడా అంతే, మేము వాళ్ళ బిగ్ బాస్ లో లోపల ఉన్న వాళ్ళు సమానంగా చూసుకోకపోతే ఆయనే చూసుకుంటాడు, కన్న తండ్రి లెక్క ఉన్నాడు కదా, ఆయనకి వదిలిపెట్టేస్తారు. ఏమి అడగడానికి నాకు అది మాట రాదు, ఆయన చూస్తేనే నాకు జల్జల్మంటది పానం అట్లా. ఎంతో మంది ఇప్పటిదాకా ఎన్నో షోలు గెలిచిన, 6 షోలు మన తెలుగులో గెలిచిన మీ అబ్బాయి పల్లవి ప్రశాంత్ కూడా గెలవాలని కోరుకునే దాంట్లో మేము కూడా ఎంతో మంది చూస్తున్న ఈ బిగ్ బాస్ షోని ఈసారి సీజన్ 7లో మీ అబ్బాయి కూడా గెలవాలని మేము కూడా కోరుకుంటాం. ఈ ప్రజలకు మీరు చెప్పేది ఏం అడగబోతున్నారు? మా కొడుకు ప్రజలకు చెప్పేది, చదువుకున్న వాళ్ళు అయినా సరే రైతులైతే కంపల్సరీ, రైతులు కానీ, ఓటర్లు పెట్టిన వాళ్ళు కానీ, దందాలు పెట్టిన వాళ్ళు కానీ, కిరాణా దుకాణాలు పెట్టిన వాళ్ళు, దుకాణాలు పెట్టిన వాళ్ళు కూడా రైతు నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరికీ మనసు పూర్తిగా కోరుకుంటున్నా, నా కొడుకు ఓటేసి గెలిపియాలని కోరుకుంటున్నాను.